కమ్యూనికేషన్స్లో ఆధునిక వ్యవస్థలు విప్లవం తీసుకువచ్చాయని చెప్పవచ్చు. వీటిని సెల్ఫోన్లు మరియు విల్ ఫోన్లుగా విభజించవచ్చు. మొదట టెలికమ్యూనికేషన్స్లో వచ్చింది కార్డ్లెస్ టెలిఫోన్. దీనివలన కొంత ప్రదేశం తీగలు లేకుండానే ఫోన్ ప్రసారాలు అయ్యే అవకాశం కలిగింది. కార్డ్లెస్ టెలిఫోన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బేస్, 2 టెలిఫోన్ రిసీవర్. కార్డ్స్ టెలిఫోను సాధారణంగా టెలిఫోన్, రేడియో ట్రాన్స్మీటర్ మరియు రిసీవర్ కూడా కలిగి ఉంటుంది. సాధారణంగా వచ్చిన టెలిఫోన్ కాల్ను FM సిగ్నల్గా మార్చి దానిని ప్రసారం చేస్తుంది. ఇది మొత్తం బేస్లో జరుగుతుంది. ఈ సిగ్నల్ను హ్యాండ్సెట్ రిసీవ్ చేసుకుని దానిని తిరిగి మనం మాట్లాడిన దానిని ట్రాన్స్మిట్ చేస్తుంది. అయితే ఈ కార్డ్స్ టెలిఫోన్ పరిధి కొంచెం అని చెప్పవచ్చు. మార్టిన్ కూపర్ను మొబైల్ ఫోన్ పితామహుడిగా వ్యవహరిస్తున్నారు. సెల్ఫోన్ను మొబైల్ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు ఒక పట్టణాన్ని తీసుకుంటే ఆ పట్టణాన్ని తిరిగా అనేక భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క భాగాన్ని సెల్గా తీసుకుంటారు. ఆ సెల్ పరిధిలో టవర్ ఉంటుంది. ఆ టవర్ పరిధి 26 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇలా ఒక సెల్లో పంపించిన సమాచారం ఒక టవర్ నుంచి మరొక టవర్క ట్రాన్స్మోట్ అవుతుంది. ఆ టవర్ పరిధిలో ఉన్నప్పుడు సెల్ఫోన్ సిగ్నల్ను రిసీవ్ చేసుకుంటుంది. విల్ అనగా WLL, వైర్లెస్ ఇన్లోకల్ లూప్. ఇది ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ. ఇది సెల్ఫోన్లాగానే పనిచేస్తుంది. విల్ ఫోన్ పరిమాణంలో ఫోన్ కంటే తక్కువ కలిగి ఉంటుంది. విల్ ఫోన్ సాధారణంగా CDMA టెక్నాలజీని ఉపయోగిస్తుంది. TDMAతో పోల్చినప్పుడు CDMA టెక్నాలజీ శక్తివంతమైనది. WLL ఫోనులో ఉపయోగించే టెక్నాలజీ పూర్తి డిజిటల్ కావడంతో శబ్దం ఎటువంటి అవరోధాలు లేకుండా వినిపిస్తుంది. ఈ విల్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఫోన్ ల్యాండ్లైన్ ఫోన్ కంటే బాగా పనిచేయటం విశేషం.